జరుగుతుంది. ఇప్పుడు డైలీ మేము ఇది డైలీ ఇది పెడుతున్నారు, మీరు అంత ఎక్కువ ఇవే పెడుతుంటారు ఏంటంటే అనుకోవచ్చు. నేను డైలీ మార్నింగ్ దీని నుంచే దాటవలసి నది దాటవలసి ఉంటుంది, కంపల్సరీ దాటవలసి ఉంటుంది. అదేవిధంగా దాటిన తర్వాత నెక్స్ట్ అక్కడ మళ్ళీ సాయంత్రం కూడా ఇదే ప్లేస్ నుంచి రావాల్సి ఉంటుంది. సో నాకు బాగా ఇష్టమైన ప్లేసు. ఎందుకంటే నేను ఈ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. అంటే మీకు ఇట్లా వీడియోలో పెద్ద తెలియకపోవచ్చు, కానీ మీకు న్యాచురల్గా చాలా బాగుంటుంది. అంటే నా ఫోను క్లారిటీ లేకపోవడం వల్ల అంత క్లారిటీ క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు బహుశా. కానీ ఇదే బ్రిడ్జి మీద ఇంకో 2 years పోతే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిందండి. జనమంతా ఇదే బ్రిడ్జి మీద ఉంటుంది. ఇప్పుడైతే ఇది వాటర్ మీద ఎట్లా ట్రావెల్ చేస్తున్నాం, కానీ అప్పుడు ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మనం 9 kilometers వెళ్ళాల్సి ఉన్నది చూడండి. ఆ ప్లేస్ ఎట్లా అంటే ఇక్కడి నుంచి వెళ్తే లోపల పర్యాటక కేంద్రం ఉంటుంది, అట్లే కేవ్స్ ఉంటాయి. ఇక మనం అట్లా వస్తే ఇప్పుడు అటు నుంచి వచ్చిన తర్వాత అట్లా వస్తాం. ఇట్లా ఇది ఒక పాయ, అట్లా మళ్ళీ వేరే చోటకి వెళ్తున్నట్టు మనం వెళ్ళాల్సింది. ఇట్లా వెళ్ళి ఇప్పుడు మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఇదిగో ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 15 kilometers వరకు జరువా ఏరియా అంటారు. ఆ జరువా ఏరియా అంటే అడవి మనుషులు అయితే ఉంటారన్నమాట. సో అంటే అదొక తెగ. అడవి మనుషులు అంటే అడవిలో నివసించేవారు. మనం భయపడే అంత సీన్ ఉండదు. అదే వాళ్ళు ఒకప్పుడైతే మామూలు విలువలతో మనుషులు కనిపిస్తే కొట్టడాలు చంపడాలు అయి ఉండి, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా జనజీవన అంతా కలిసిపోయినట్టు వాళ్ళు కూడా మనతో కలిసిపోయి ఈరోజు హిందీ తమిళ్ అన్నీ మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడదే మొన్న ఒక రోజుని నాకు ఆశ్చర్యం అనిపించింది. వాచ్ పెట్టాడు, టైం ఎంత అంటే హిందీలో అడిగితే వాడు 11 బజే అన్నాడు. అంటే 11 అయ్యింది అన్నాడు. అంతే. వాళ్ళు వేరే మాట్లాడతా వాడు ఏమంటాడు చెప్పిన మండే వస్తాను అంటాడు. అంటే సండే మండే కూడా తెలిసిపోయింది. అంటే ఒకప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఈరోజు బట్టలు వేసుకోవడం అంటే వాళ్ళు కాదండి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే జనాలు మన వాళ్ళు కొంచెం పాడు చేసేస్తారు మనసు. అది ఏ రకంగా అంటే వాళ్ళకి కైనీళ్ళు అవి అలవాటు అంటే వాళ్ళు చేసుకున్నారా మన వాళ్ళు చేసుకున్నారా కాకపోతే ఈ రోజున వాళ్ళు కైనీ ఉందా అని అడిగే పరిస్థితి. కైనీలకి క్రికెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మాత్రం ఒక 15 kilometers వరకు ప్రోహిబిటెడ్. ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ ఉండదు. అందుకే ఇక్కడే నేను క్లియర్ చేసేస్తాను. దగ్గరికి రీచ్ అవుతాం. అప్పుడు మనం రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎట్టి వస్తుంది పోలీసులు మనల్ని ఒకవేళ వీడియో తీసినా ఫోటో తీసినా ఆపేస్తారు. దాని ఫోన్ కూడా తీసేసుకుంటారు. సో నేను ఇక్కడ వరకు మాత్రమే తీయగలను. ఇక్కడి నుంచి మనం 15 kilometers వరకు ఎట్టి వస్తుంది ఒక ఫోటో కూడా నేను తీయగలను. నేనే కదా అసలు ఏ ఒక్కరు కూడా తీసారా అది కేసు పెడతా. సో ఇక్కడ ఫోటోలు తీయడం కానీ ఏమి ఉండదు, తీయకూడదు. ఆల్రెడీ పోలీసులు తప్పుకుంటారు. ప్రకృతి అందాలకు ఒక్కసారి చూసాయండి మీరు మీకోసం. చూసారా ఇట్లా అయితే 9 kilometers ట్రావెలింగ్ చేయాలి. 900 బోట్లో 900 తీసుకుంటారు. అక్కడికి ఒక వన్స్కి 900 రూపాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి కేవ్స్ ఉంటాయి, ప్రకృతి సిద్ధమైన కేవ్స్ ఉంటాయి. దాని గురించి ఈ భారతం అక్కడ ప్రసిద్ధి. కేవ్స్ కోసం పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు ఈ దూరం. ఇక్కడ నుంచి లైన్లో ఉంటాయి మొత్తం. గవర్నమెంట్ కూడా లైన్ ప్రకారం పెట్టేస్తారు. లైన్ సిస్టమ్ ప్రకారమే రావాలి వస్తారు. కానీ ఏది వచ్చినా సరే ఆల్రెడీ రెడీ అంతా. ప్రకృతి ప్రేమికులకు మాత్రమే దీని వాల్యూ తెలుస్తుంది. మనం వచ్చిన ప్లేస్ అక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇట్లా వచ్చి ఇప్పుడు సిస్టమేటిక్ ఉంటుంది. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇట్లా ఉండడానికి ఉంటుంది, టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడ, తర్వాత బస్సులు ఇట్లా ఇవన్నీ కూడా లైన్ ప్రకారం పెట్టాలి. ఏ ఒక్కరు కూడా లైన్ సిస్టమ్ పాటించాలి. ఇక్కడి నుంచి ప్రోహిబిటెడ్. సో నేను క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.